హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ పిచ్చి బాయ్. ఈ వీడియోని చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. ప్రతి గురువారం సాయిబాబాని దర్శనం చేసుకోవడం నాకు అలవాటు. మాదాపూర్ కావూరి హిల్స్ దగ్గర డీమార్ట్ వెనకాల మల్లన దేవాలయం అనే ఒక గుడి ఉంది. ఆ గుడి ప్రాంగణంలోనే సాయిబాబా గుడి కూడా ఉంది. ఆ సాయిబాబాని దర్శించుకోవడానికి ఈ దేవాలయానికి వెళ్తుంటాను. సాయిబాబాతో పాటు దుర్గాదేవి గుడి కూడా ఈ ప్రాంగణంలోనే ఉంది. సాయిబాబాని, మల్లన్నని, దుర్గాదేవిని దర్శించుకుంటూ కొద్దిసేపు ఆ గుడి ప్రాంగణంలో సమయం గడపడం నాకు చాలా ఇష్టం. విభూతి కోసం చెట్టు దుంగని ఇలా కాలుస్తారు. బాబాకు సంబంధించిన కొన్ని జ్ఞాపికలు కూడా ఈ గుడి దగ్గర చూడొచ్చు. ప్రతి గురువారం అన్నదానం కార్యక్రమం కూడా ఉంటుంది. ఇలా పొద్దునే లేచి స్నానం చేసి గుడికి వచ్చి దేవుడిని దర్శించుకొని కొద్దిసేపు ఆ వాతావరణంలో సమయం గడిపితే మనసు చాలా తేలికగా అయిపోతుంది. అలాగే మన మెదడు కూడా పదునెక్కుతుంది. ఈ గుడి ప్రాంగణంలోనే ఒక గోశాల కూడా ఉంది. ఈ దూడని చూడండి, నన్ను ఎలా గుర్తుపట్టిందో. అది పుట్టినప్పటి నుంచి నాకు పరిచయం. ప్రతి వారం కలుస్తుంటాను. ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. ఈ చిన్ని దూడకి ఏదైనా తినడానికి తీసుకుని రావాలనిపిస్తుంది, కానీ గోశాల వాళ్ళు అనుమతించరు. అది మంచిదే కదా, పక్కనే ఒక గిన్నెలో దాని ఆహారం ఉంటుంది, అది మనం దానికి ఇవ్వచ్చు. బాబాని పెద్దగా కోరుకునేది ఏమి ఉండదండి. మనల్ని అందరినీ కాపాడుకో దేవుడా అని చెప్పడం తప్ప. అలాగే ఆయన మంచి మాటల్ని మన జీవితంలో పాటిస్తే అదే 10,000. బాబా గుడితో పాటు ప్రతి గురువారం నేను ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్తుంటాను. ఆ గుడి గురించి ఒక సపరేట్ వ్లాగ్లో మీకు చెప్తాను. సో ఇదండి నా వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. కానీ తెలుసు కదా, నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.